వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఈరోజైతే మంచి యూస్ఫుల్ ఐడియాతోనే మేము ముందుకు వచ్చేసాను. ఇంట్లోనే న్యాచురల్గా మాయిశ్చరైజర్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా మాయిశ్చరైజర్ చేయాలని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయినా. ఇక మన ఇంట్లో ఫ్రెష్ గీ ఉంటుంది కదా, నేను ప్రిపేర్ చేసిన గీ అనమాట. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన గీ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక నేనైతే ఇప్పుడైతే అదే గీ వాడుతున్నాను అనమాట. దీనికి ఈ మాయిశ్చరైజర్ చేయడానికి ఏమేమి కావాలో ఇప్పుడైతే నేను చెప్తాను, నోట్ చేసుకోండి. మీకు మాయిశ్చరైజర్ ఎంత అవసరం ఉంటుందో అంత క్వాంటిటీలో అయితే గీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఒక రాగి ప్లేట్ కావాలి, రాగి చెంబు లేదా రాగి గ్లాస్, ఒక ఎంటీ బౌల్, ఇంకా కూల్ వాటర్ అయితే కంపల్సరీ. ఎంత కూల్ ఉంటే అంత మంచిది. ఇంకొక ఎంటీ స్పూన్ అనమాట. రాగి ప్లేట్ అందరి ఇంట్లో ఉండదు కదా, రాగి ప్లేట్ ప్లేస్లో వేరే స్టీల్ ప్లేట్ అయినా ఇతడి ప్లేట్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. రాగి గ్లాస్ లేకున్నా సరే స్టీల్ గ్లాస్ని కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ రాగి చెంబు వాడుతున్నాను. స్టీల్ ప్లేట్ యూజ్ చేసి నేనైతే మాయిశ్చరైజర్ అయితే ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. నాకు మాయిశ్చరైజర్ ఎంత కావాలో అంత క్వాంటిటీలో మనం గీ తీసుకోవాలని చెప్పినా కానీ నాకైతే నేను ఒక 2 to 3 స్పూన్స్ అలా గీ అయితే తీసుకున్నా, ప్లేట్లో వేసుకున్నా. ఇక రాగి చెంబుని యూజ్ చేసుకుంటూ కూల్ వాటర్ని పోసుకుంటూ 100 టైమ్స్ అలా తిప్పుతూనే ఉండాలన్నమాట. 100 టైమ్స్. ఒక్క 100 టైమ్స్ తిప్పితే 1 టైం అనమాట. అలా రాగి చెంబుతోని 100 టైమ్స్ అలా వాష్ చేస్తూనే ఉండాలన్నమాట. అప్పుడే మనకు మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. దగ్గర అయితే రాగి ప్లేట్ ఉంటే దాన్ని యూజ్ చేసుకొని మీరైతే మాయిశ్చరైజర్ రెడీ చేయడానికైతే అదే యూజ్ చేయండి. ఎందుకంటే రాగి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. నా దగ్గర అయితే చిన్న పళ్ళెమే ఉందన్నమాట, అందుకే నేను దాన్ని స్కిప్ చేశాను. స్టీల్ ప్లేట్లోనే నేను ఇప్పుడు ఇది ప్రిపేర్ చేస్తున్నాను. బట్ రాగి చెంబే యూజ్ చేస్తున్నా. పళ్ళెం ఒకటి స్టీల్ ప్లేట్లోనే అయితే చేస్తున్నా. మీ దగ్గర రాగి ప్లేట్ ఉంటే మీరు ఖచ్చితంగా దాంట్లోనే చేయడానికైతే ట్రై చేయండి. ఒక 500 years బ్యాక్ ఇదే క్రీమ్ని యూజ్ చేసేదని చెప్పేసి మా బాపమ్మ అయితే నాకు చెప్పింది. న్యాచురల్గా మేము ఇట్లనే ప్రిపేర్ చేసుకునే వాళ్ళము ఇంట్లో నెయ్యితోని. రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ ఇట్లనే వేసుకొని ఇట్లనే ప్రిపేర్ చేసుకునే వాళ్ళం అని చెప్పేసి మా బాపమ్మ కూడా, నేను చేస్తుంటే మా బాపమ్మ నా దగ్గరకు వచ్చి చూసి మేము అప్పట్లో ఇట్లనే చేసుకునే వాళ్ళం అని చెప్పి మా బాపమ్మ కూడా చెప్పిందనమాట. అప్పట్లో ఉన్నవాళ్ళు ఇలా న్యాచురల్గా చేసుకున్నారు కాబట్టి వాళ్ళ హెల్త్కి కానీ వాళ్ళ స్కిన్కి కానీ ఎలాంటి డిసీజ్ కాకుండా న్యాచురల్గా ఉన్నారు. ఎలాంటి స్కిన్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్తీగా ఉన్నారనమాట. స్కిన్ కూడా చాలా గ్లోగా అండ్ చాలా మంచిగా ఉండిందని చెప్పుకోవచ్చు. వచ్చేసి ఒక్కొక్క వాష్ 100 టైమ్స్ అని చెప్పిన కదా, 100 టైమ్స్ తిప్పితే 1 వాష్ కంప్లీట్ అనమాట. అట్లా 100 వాష్ చేసుకోవాలి. నేనైతే మర్చిపోతా అని చెప్పేసి పక్కన ఒక బుక్ పెట్టుకొని కౌంట్ చేసుకున్నాను అనమాట. 1 to 100 వరకు అలా కౌంట్ చేసుకున్నాను. నేను మర్చిపోతా అని చెప్పేసి మీరు కూడా ఖచ్చితంగా ఇట్లా కౌంట్ చేసుకోండి. 100 టైమ్స్ వాష్ అయితేనే మంచి క్రీమ్ అనేది మనకు వస్తుందన్నమాట, మాయిశ్చరైజర్. వాష్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ వాటర్ అయితే ఎంటీ బౌల్ మనం తీసుకున్నాం కదా, ఆ ఎంటీ బౌల్లోకి ఆ వాటర్ అనేది షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న ప్రతిసారి మనం రాసుకోవాలి కౌంట్ ఎంత అవుతుందని చెప్పేసి. మళ్ళీ మనం మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ అయితే ఖచ్చితంగా రాసుకోండి మీరు. అలా కూల్ వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఒక 100 టైమ్స్ అలా వాష్ చేస్తూనే ఉండాలి. అలా వాష్ చేయడం వల్ల మనకు థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. అలా వాష్ చేస్తున్న కొద్దీ నెయ్యి స్మెల్ అనేది కూడా వెళ్ళిపోతుందనమాట. ఎలాంటి నెయ్యి స్మెల్ అనేది కూడా అసలు ఉండదన్నమాట. ఇంకా ఎవరికైనా నెయ్యి ఇష్టం లేని వాళ్ళు, స్మెల్ పడదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే రోజ్ వాటర్ కూడా మధ్యలో యాడ్ చేసుకుంటూ వాష్ చేసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్ వస్తుందని చెప్పుకోవచ్చు. నేనైతే ఎట్లాంటి రోజ్ వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు, నార్మల్గానే కూల్ వాటర్ యాడ్ చేసుకుంటూనే నేనైతే మాయిశ్చరైజర్ చేయడానికైతే ట్రై చేశాను. ఇక నేనైతే ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయలేదు, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన, ఇంకా మీకు ఎక్కువ బోర్ అవ్వద్దని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి వీడియో అయితే మొత్తం తీస్తున్నాను అనమాట. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే టోటల్ అర్థమవుతుందన్నమాట. మనం వాష్ చేసేటప్పుడు ఆ గ్లాస్కి కానీ ఆ చెంబుకు కానీ అంటుకుంటుంది కదా గీ, దాన్నంతా స్పూన్తో మళ్ళీ మిడిల్లోకి తెచ్చుకొని మళ్ళీ కూల్ వాటర్ పోసుకొని మళ్ళీ వాష్ చేస్తూనే ఉండాలన్నమాట. ఇలా 100 టైమ్స్ వాష్ చేస్తూనే ఉండాలి. మనకు ఒక మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాష్ చేస్తూనే ఉండాలన్నమాట. 100 టైమ్స్ వాష్ చేయాలి కంపల్సరీ.
నాకైతే ఒక 50 టైమ్స్ వాష్ చేయగానే పాండ్స్ క్రీమ్ ఉంటుంది కదా! అలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. కానీ ఇంకా బెటర్‌గా రావాలని చెప్పేసి నేను టోటల్ 100 టైమ్స్ వాష్ చేసుకున్నాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా చాలా వచ్చింది మాయిశ్చరైజర్. చాలా బాగుంది కూడా. చూడండి మీరు. ఎక్స్ట్రా వాటర్ వస్తున్న కొద్దీ ఆ ఎంప్టీ బౌల్‌లో పోసుకోవాలి. నెక్స్ట్ కూల్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ వాష్ చేస్తూనే ఉండాలి. కౌంట్ కూడా మనం రాసుకోవాలి. నెక్స్ట్ మర్చిపోతాం కాబట్టి కౌంట్ కూడా రాసుకోవాలి. ఇలా వాష్ చేస్తూనే ఉండాలన్నమాట. ఈ గీ మాయిశ్చరైజ్ చేయడం కొంచెం కష్టమైన పనే అనమాట. మిడిల్‌లో అయితే అస్సలు ఆపొద్దు. ఆపితే మాత్రం అంత మంచి కన్సిస్టెన్సీ రాదనమాట. ఖచ్చితంగా కంటిన్యూగా అలాగే చేస్తూనుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇదైతే కొంచెం కష్టమైన పనే అని చెప్పుకోవచ్చు. కానీ ఇష్టంగా చేస్తే ఇష్టంగానే ఉంటుంది. మనకు న్యాచురల్‌గా కావాలంటే కొంచెం కష్టపడక తప్పదు కదా! ఒక 30 టు 45 మినిట్స్ అలా మనం టైం స్పెండ్ చేసి ఇలా చేసుకుంటామనుకోండి, న్యాచురల్‌గా గీ మాయిశ్చరైజర్ అయితే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడో మనీ పెట్టి కెమికల్ మాయిశ్చరైజర్లు తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్‌కి కూడా చాలా మంచిదని చెప్పేసి నా ఒపీనియన్. ఈ గీని ఏమంటారంటే దౌత గీత అని అంటారనమాట. అంటే 100 టైమ్స్ వాష్డ్ గీ అని అర్థం అనమాట. ఇదైతే ఒక మంచి పేరున్న క్రీమే అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మంచి 100% రిజల్టే వస్తుంది. ఈ క్రీమ్‌ని యూజ్ చేయడం వల్ల అయితే చాలా అంటే చాలా బెనిఫిట్సే ఉన్నాయి. ఈ క్రీమ్‌లో అయితే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియాలు లాంటివి ఉంటాయి కాబట్టి మనం ఇది యూజ్ చేయడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిది. స్కిన్ అనేది చాలా గ్లో వస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా దీన్ని యూజ్ చేయొచ్చు. గీ మాయిశ్చరైజర్‌ని ఓన్లీ ఫేస్ క్రీమ్‌లా కాకుండా మన లిప్స్ డ్రై అయినప్పుడు లిప్స్‌కి కూడా లిప్ బామ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మెయిన్ రీజన్ ఏందంటే నా ఫేస్ అయితే డ్రై స్కిన్ అనమాట. తొందరగానే పొడిబారుతుంది. ఇప్పుడు ముందే చలికాలం కదా! ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్‌కి కూడా చాలా మంచిదని చెప్పేసి నేనైతే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నా. మీరు కూడా ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయిర్రిగా. చలికాలంలో అయితే నా చెంపలు మూతులు మాలిపోతున్నాయి అని మా బావ అయితే ఊకే ఎక్కిరిస్తున్నాడన్నమాట. అందుకే పని కట్టుకొని మరి ఈ గీ మాయిశ్చరైజర్ చేసి మీకు చూయించాలి. అలాగే నాకు కూడా యూజ్ అవుతుంది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇక ఒక కంటైనర్‌లో అయితే ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్ లోపల పెట్టుకున్నా ఏం కాదు, బయట పెట్టుకున్నా ఏం కాదు. ఎన్ని రోజులైనా ఈ క్రీమ్ పాడవకుండా ఉంటుందన్నమాట. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా 100% రిజల్ట్ మీకు అవుపిస్తుంది. అప్పుడెప్పుడో మా బాపమ్మల కాలంలో వాడిన క్రీమ్ అయితే మా బాపమ్మ చెప్తుంటే ఇప్పుడు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసినాగా నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేశారు అని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.